హాయ్ హలో హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కథ వైఫ్ ఆఫ్ రణవీర్ పార్ట్ 4. కథను రచించిన వారు సుజాత గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అలా ఇద్దరు పేర్లు చెప్పిన తర్వాత లోపలికి తీసుకువెళ్తారు. అన్నయ్య, ఒక్క మాట చెప్పొచ్చు కదా, వదినేను తీసుకొస్తున్నానని. చెప్పకపోతే ఇప్పుడు లోపలికి రానివ్వవా? అయ్యో, నా ఉద్దేశం అది కాదన్నయ్యా. ఇంకా ఏదైనా ఏర్పాటు చేసేదాన్ని కదా. ఇంత హ్యాపీగా ఉందో తెలుసా? మీ ఇద్దరూ మా ఇంటికి వచ్చినందుకు. రండి అంటూ పిలిచి ఇద్దరిని కూర్చోపెట్టి ముందు చల్లగా కూల్ డ్రింక్ ఇస్తారు. వదిన, మీ పేరు మాత్రం భలే ఉంది. మా అన్నయ్యకి కూడా నీ పేరు బాగా నచ్చిందంట, తనే చెప్పాడు అంటూ లావణ్య మాట్లాడుతుంటే నా పేరు అంతగా నచ్చిందా అనుకుంటూ తన వైపు చూస్తుంది. ఫేస్లో ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా మామూలుగానే ఉంటాడు. ఉఫ్ అనుకుంటుంది. ఇక లంచ్ చేద్దామా అని అడుగుతాడు. ఇదేంటి, వాళ్ళ ఇంటికి మనం వస్తే లంచ్ చేద్దామా అని ఏమి అడుగుతాడు అనుకుని ఆశ్చర్యపడుతుంది సాగంధిక. అదే ఫీలింగ్ లావణ్య విష్ణు కూడా కలుగుతుంది. సరే అన్నయ్య, హ్యాండ్స్ క్లీన్ చేసుకొని రండి, అన్నీ వడ్డిస్తాను అంటూ వాళ్ళిద్దరూ హ్యాండ్స్ క్లీన్ చేసుకొని వచ్చేలోపు ప్లేట్లు గ్లాసులు అన్నీ సర్ది వాళ్ళిద్దరూ రాగానే వడ్డించడం మొదలు పెడుతుంది. నేను కూడా హెల్ప్ చేస్తాను అని సాగంధిక వస్తుంది. అయ్యయ్యో, నువ్వు నా గెస్ట్వి, నువ్వు కూర్చో, నేను పెడతాలే. ఏం పర్వాలేదు. నువ్వు అన్నయ్య అని పిలుస్తున్నావు అంటే ఆయనకి చెల్లెలివి. చెల్లెల్ని అంటే నువ్వు నాకు ఆడపడుచువి. మా ఆడపడుచు కష్టపడుతుంటే నేను ఎలా చూస్తూ ఉంటాను అంటూ కలుపుగోలుగా మాట్లాడి లావణ్యకి హెల్ప్ చేస్తూ ఉంటుంది సాగంధిక. సాగంధిక అలా మాట్లాడుతూ ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు విష్ణు. ఎందుకంటే వీడస్సలు మాట్లాడడు. ఇక తను ఎలా ఉందో అనుకున్నాడు. తను మాట తీరు చూడగానే ఒక అంచనాకు వస్తాడు. ఇక నలుగురు కూర్చొని తినడం మొదలు పెడతారు. ఆల్రెడీ రాజనందిని సంగతి లావణ్యకి తెలుసు కాబట్టి, అన్నయ్య నువ్వే తింటే ఎలాగా, ఆ స్వీట్ వదినకి తినిపించవచ్చు కదా. ఆ మాటకి లావణ్య వైపు చూస్తుంది. ఇప్పుడు అలాంటివేమీ వద్దులే అంటుంది. మా సంతోషం కోసం చెయ్యొద్దా అంటూ బౌల్ రణవీర్ చేతికిచ్చి వదినకి పెట్టు అని గదిమినట్టుగా చెప్తుంది లావణ్య. ఏంట్రా అంత సిగ్గుపడుతున్నావు? నేను లావణ్య పెడతాను చూడు అంటూ లావణ్యకి వాళ్ళిద్దరు ముందే తినిపిస్తారు. తనకి కూడా పెట్టాలని ఉంది, కానీ వీళ్ళు ఏమనుకుంటారని ఫీల్ అయ్యాడు. విష్ణు అలా చేసేసరికి వెంటనే సాగంధికకి తినిపిస్తాడు రణవీర్. వదినా, ఇప్పుడు నువ్వు అంటూ తనని ఆట పట్టిస్తుంది లావణ్య. నవ్వుతూ తినిపిస్తుంది. వీళ్ళిద్దరూ గట్టిగా క్లాప్స్ కొట్టి, మీ ఇద్దరు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి. అన్నయ్య, నీకు ప్రతి సంవత్సరం నేను రాఖీ కడతాను. చాలాసార్లు అడిగావు నీకేదైనా ఇవ్వాలి అని, కానీ ఎప్పుడూ నేను వద్దని అంటూనే ఉంటాను కదా. ఇప్పుడు అడుగుతున్నాను, మా వదినని బాగా చూసుకో. అంతేకాదు, ఏం జరుగుతుందో నాకు తెలీదు, కానీ మీ ఇద్దరు మాత్రం ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి అంటూ ఇద్దరి చేతులు కలుపుతుంది. లావణ్య ఎందుకంత ఎమోషన్ అవుతుందో అనేది రణవీర్కి అర్థం కాదు, కానీ మిగిలిన వాళ్ళకి అర్థమవుతుంది. వదిన, నేను ముందే చెప్తున్నాను, మా అన్నయ్య బాధ్యత ఇక మీదట నీదే. ఆహా, మీ అన్నయ్య బాధ్యత మా చెల్లెల్ని చూసుకుంటే మీ అన్నయ్య ఏం చేస్తాడు అంటూ విష్ణు తగులుకుంటాడు. ఇద్దరు ఒకరంటే ఒకరు ప్రేమగా ఉండమని చెప్పాలి, కానీ బాధ్యత తీసుకునేదేంటి? వాళ్ళిద్దరిని చూసి నవ్వుకుంటూ ఉంటుంది సాగంధిక. ఇక అలా వీళ్ళ ముగ్గురు నవ్వుతూ ఏదో మాట్లాడుకుంటూ లంచ్ చేస్తారు. రణవీర్ మాత్రం ఏమీ మాట్లాడడు. అన్నీ వింటూ అప్పుడప్పుడు సాగంధిక వైపు చూస్తూ తింటాడు.
ఇదంతా మనకు అలవాటే అన్నట్టు వాళ్ళు కూడా లైట్ తీసుకుంటారు. ఇక తినడం అయిపోగానే ఇద్దరూ కలిసి డైనింగ్ టేబుల్ క్లీన్ చేస్తారు. ఆ తర్వాత లావణ్య రూమ్లోకి వెళ్ళి అంతా వెతుకుతుంది. అనుకోకుండా ఒక కొత్త డ్రెస్ కనిపిస్తుంది. అది తీసుకొని వచ్చి దాని మీద తాంబూలం పెట్టి, ఫ్రిడ్జ్లో ఉన్న పువ్వులు పెట్టి, గాజులు కూడా పెట్టి సాగంతిక చేతికిస్తుంది. అయ్యో, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? నేనేదో క్యాజువల్గా వచ్చాను, ప్లీజ్ వద్దు అంటూ మొహమాట పడుతుంది సాగంతిక. రణవీర్, విష్ణు ఒక రూమ్లో కూర్చుంటారు. థ్యాంక్స్ రా, నీకు పెళ్ళైన తర్వాత మీ ఇద్దరిని ఇక్కడికి పిలవాలని ఆలోచన నాకు రాలేదు. కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ నాకే ఇచ్చి మా చెల్లిని ఇక్కడికి తీసుకొచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది అంటూ రణవీర్ చేతులు పట్టుకొని థ్యాంక్స్ చెప్తున్నాడు విష్ణు. ఇట్స్ ఓకే అని సింపుల్గా అంటాడు. మరీ ఇలా మూడీగా ఉండి తనని ఇబ్బంది పెట్టకు. నీ ప్రేమని, నీ సంతోషాన్ని తనకు అర్థమయ్యేలా చెప్పు. నువ్వు మనసులోనే దాచుకుంటే తనకి ఎలా తెలుస్తుంది? నీకు తెలిసింది కదా, అలాగే తనకే తెలుస్తుందిలే అంటాడు రణవీర్. మనమిద్దరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కాబట్టి నీ గురించి నాకు పూర్తిగా తెలుసురా. కానీ తను ఇప్పుడే నీ దగ్గరికి వచ్చింది. ఇక లైఫ్ లాంగ్ నీతోనే ఉంటుంది కాబట్టి తనని కొంచెం అర్థం చేసుకో. నిన్ను చూసి బెదిరిపోకూడదు కదా. అలా ఉంటే మీ రిలేషన్ వీక్గా ఉంటుందిరా. అదే నువ్వు నవ్వుతూ ప్రేమగా ఉండి తనని దగ్గరికి తీసుకుంటే మీ రిలేషన్ స్ట్రాంగ్ అవుతుంది. అప్పుడు మిమ్మల్ని ఎవ్వరు విడదీయలేరు. ఏమీ మాట్లాడకుండా బయటికి వస్తాడు రణవీర్. చూడు, అన్నయ్య ప్రస్తుతానికి ఇంట్లో ఏమీ లేవు. ముందుగానే తనని తీసుకొస్తున్నానని చెప్తే నేను తన కోసం పట్టు చీర తెచ్చేదాన్ని. ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు కదా, కనీసం ఈ డ్రెస్ కూడా తీసుకోనంటే ఎలాగా? నువ్వైనా చెప్పు, తీసుకుంటుంది అని సాగంతిక మీద కంప్లైంట్ చేస్తుంది లావణ్య. ఏంటమ్మా, మా ఇంట్లో తీసుకోకూడదా? మేము మిడిల్ క్లాస్ వాళ్ళు అని ఆలోచిస్తున్నావా అని కావాలని అంటాడు విష్ణు. నాకు అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవు అంటూ ఆ డ్రెస్ని లాక్కొని మరీ తీసుకుంటుంది సాగంతిక. ఎవరైనా భార్యాభర్తలు ఫస్ట్ టైం గుడికి వెళ్తారు, కానీ తను మాత్రం ఇక్కడికి తీసుకొచ్చాడు అంటే మీ ఇద్దరూ తనకి ఎంత స్పెషల్ అనేది నాకు అర్థమైంది. మీ ఇద్దరిని ఇబ్బంది పెట్టే పని నేను చెయ్యను, అందుకే తీసుకున్నాను. ఈ డ్రెస్ నాకు చాలా స్పెషల్ అంటూ దాన్ని ఇష్టంగా పట్టుకొని గుండెలకు గట్టిగా అదుముకుంటుంది. సరే, ఇక వెళ్దాం పదా అంటాడు. బాయ్ అన్నయ్య, బాయ్ వదిన అని చెప్పి బయటకు వెళ్ళిపోతుంది సాగంతిక. చాలా చాలా హ్యాపీగా ఉంది విష్ణు. ఫస్ట్ టైం తనని మన ఇంటికి తీసుకొచ్చాడు అన్నయ్య కూడా. హ్యాపీగానే ఫీల్ అవుతున్నాడు, కానీ వాడికి చెప్పడం రాదు. అవును లావణ్య, నిజంగా నేను కూడా ఇది ఊహించలేదు. మనకిద్దరికీ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడో తలుచుకుంటుంటే కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. సాగంతికకి ఎవరు ఉన్నా లేకపోయినా సరే మనమిద్దరం తోడుగా ఉందాం. తనకి ఏదైనా ప్రాబ్లం వస్తే మనం కూడా తనకి హెల్ప్ చేయాలి. అసలు ప్రాబ్లం ఎందుకు రావాలి విష్ణు? ఇంట్లో పరిస్థితులు తనకి కొంచెం అర్థమయ్యే ఉంటాయి కాబట్టి తను మేనేజ్ చేసుకోగలదని అనుకుంటున్నాను. చూద్దాం, కానీ వాళ్ళిద్దరికీ మన సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది అని ఇక వీళ్ళు రెడీ అయ్యి మళ్ళీ ఆఫీస్కి బయలుదేరతారు. సాగంతిక కారులో కూర్చొని లావణ్య ఇచ్చిన పువ్వులు తలలో పెట్టుకుంటుంది. అలాగే గాజులు కూడా వేసుకొని సంతోషంగా చూసుకుంటుంది. డ్రెస్ కూడా చాలా బాగుంది కదా అంటూ రణవీర్కి చూపిస్తుంది. తను ఇచ్చింది డ్రెస్సే కదా, నువ్వెందుకు అంత ఎమోషన్ అవుతున్నావు? ఏదైనా కావాలి అంటే నేను కొనిస్తాను కదా అంటాడు. మీరు కొని ఇస్తారని నాకు తెలుసు, కానీ
పెళ్లి చేసుకుని మొదటిసారిగా నేను వాళ్ళ ఇంట్లో అడుగుపెట్టాను. అక్కడే భోజనం చేశాను. వచ్చేటప్పుడు ఇలా ఇచ్చి పంపించడం మన సాంప్రదాయం. ఒకవేళ వాళ్ళకి శక్తి లేకపోతే కనీసం బ్లౌజ్ పీస్ అయినా ఇస్తారు. అది కూడా చేతకాకపోతే ఒక పండు ఇస్తారు. సమయానికి అది కూడా ఇంట్లో లేకపోతే కనీసం నుదుటి మీద కుంకుమ దిద్ది మరీ పంపిస్తారు. అది 5వ తరానికి గుర్తు కదా. ఓ అలాగా అని మనసులో అనుకుంటాడు. ఎందుకంటే ఇదంతా తనకు తెలియదు కాబట్టి. ఆ ఫుడ్ అంతా మీరే ఆర్డర్ చేశారా? అందుకే వాళ్ళు కోపంగా ఉన్నారా? నిజానికి ఏదో ఒకటి మాట్లాడిస్తూ ఉంటే సమాధానం చెప్తున్నాడు, లేదంటే సైలెంట్ అవుతున్నాడు. అందుకే కావాలని పలకరిస్తూ ఉంటుంది సాగంధిక. అంటే మనం లంచ్కి వస్తున్నామని చెప్పలేదు. క్యాజువల్గా మన ఆఫీస్లోని పనిచేస్తున్నారు కదా అని ఇంటికి పంపించాను. ఈలోగా ఫుడ్ అంతా అక్కడికి పంపించాను. మళ్ళీ తను వచ్చి అంతా ప్రిపేర్ చేయడానికి చాలా కష్టం కదా, అందుకే ఇలా చేశాను. వావ్, లావణ్య కష్టపడుతుందని ఇదంతా చేశారు. అది తెలిసి చేశారో తెలియక చేశారో తెలియదు, కానీ తనకి ఇబ్బంది జరగకూడదని ఫుడ్ కూడా తనే ఆర్డర్ పెట్టాడు. వెరీ గుడ్ అని మనసులోనే అనుకుంటుంది సాగంధిక. మీకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టమా అని అడుగుతుంది. అది చిన్నపిల్లలు తింటారు, అందుకే నేను కూడా తింటాను అని నవ్వుతూ చెప్తుంది. ఏంటి? కారు ఆపుతాడు. అదిగో ఐస్ క్రీమ్ పార్లర్. నేను వెళ్ళి ఐస్ క్రీమ్ తెచ్చుకుంటాను. మీరు కార్ డ్రైవ్ చేస్తూ ఉండండి. మా షాప్ వచ్చేసరికి నాది అయిపోతుంది. దిగి షాప్కి వెళ్తాను. నువ్వు వద్దులే, కూర్చో, నేను తెస్తాను అంటూ తనే వెళ్తాడు. కానీ అక్కడ చాలా రకాల ఐస్ క్రీమ్స్ ఉంటాయి. ఏది కొనాలో అర్థం కాదు. డెఫినెట్గా రణవీర్కి ఇలాంటి డౌటే వస్తుందని ఎక్స్పెక్ట్ చేసిన సాగంధిక తన వెనకాలే వస్తుంది. నాకు చాక్లెట్ ఫ్లేవర్ అంటే ఇష్టం అని తను వెనక నుంచి చెప్పడంతో వెనక్కి తిరిగి చూస్తాడు. నాకు ఏది ఇష్టమో మీకు తెలియదు కదా, అందుకే చెప్పడానికి వచ్చాను. వెంటనే చాక్లెట్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ తీసుకొని ఇద్దరూ కారెక్కుతారు. ఐస్ క్రీమ్ చాలా టేస్టీగా ఉంది, మీరు కూడా తింటారా అని అడుగుతుంది. వద్దు, నువ్వు తిను. తను చెప్పినట్టుగానే షాప్ దగ్గరకు వచ్చేసరికి ఐస్ క్రీమ్ తినడం అయిపోతుంది. కార్ దిగి బాయ్ అని నవ్వుతూ చెప్పి షాప్లోకి వెళ్తుంది. కొంచెం దూరంగా కార్ ఆపాలి కదా. తను షాప్లోకి వెళ్ళిందాకా చూసి రణవీర్ కూడా వెళ్ళిపోతాడు. ఈ బావ మరదళ్ళకి సంజన మీద కాలిపోతూ ఉంటుంది. ఎలా అయినా దాన్ని ఏదో ఒకటి చేయాలి అంటూ తెగ ఆలోచిస్తూ ఉంటారు. అంతా ఆలోచించాల్సిన అవసరం లేదులే మేఘనా, వెళ్దాం. ఎక్కడో ఒక చోట మనకి దొరకకుండా ఉంటుందా? అప్పుడు దాన్ని మామూలుగా ఆడుకోకూడదు. అవును బావా, అందరి ముందు మనల్ని ఇన్సల్ట్ చేసింది. అస్సలు దాన్ని వదిలిపెట్టకూడదు, అస్సలు వదిలిపెట్టకూడదు. నువ్వు చెప్పినట్టుగా వెయిట్ చేస్తాను. ముఖ్యంగా తన అలవాట్లు చింటూ ద్వారా తెలుసుకో బావా, ఓకే అని చెప్పి వెళ్ళిపోతాడు. నాకు ఓకే కాదు బాబా, కాలేజీలో సింహంలాగా తిరిగేదాన్ని ఇప్పుడు నన్ను చూసి అందరూ నవ్వే పరిస్థితికి తీసుకొచ్చింది. ఎలాగైనా ఒక ప్యాకెట్ సంపాదించి తను తినే దాంట్లోనూ కలపాలి. అప్పుడు అది చేసే వీరంగాన్ని నేను ఎంజాయ్ చేయాలి అంటూ నవ్వుతూ వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేస్తుంది. హలో జగ్గుబాయ్ హియర్ అంటాడు. అరే జగన్, పేరుని జగ్గుగా మార్చుకున్నావన్నమాట. ఓకే, నీ ఇష్టంలే, నాకు ఒక ప్యాకెట్ కావాలి అని చెప్తుంది. నైట్ ఇంటికి వచ్చినప్పుడు ఇస్తానులే, ఫోన్ పెట్టేయి అని ఫోన్ పెట్టేసి ఈ సరుకులు జాగ్రత్తగా మనం అనుకున్న ప్లేస్కి పంపించాలి అంటూ తన దగ్గర ఉన్న రౌడీలకి చెప్తూ ఉంటాడు జగ్గు. ఆ రోజు సాయంత్రం కొంచెం లేటుగా ఇంటికి వస్తుంది సాగంధిక. అప్పటికే అందరూ హాల్లో సిట్టింగ్ వేస్తారు. అక్కడ రణవీర్ కూడా ఉంటాడు. ఏంటి ఇంత లేట్ అయింది అని అడుగుతుంది రాజనందిని. పండగ సీజన్ కదా అత్తయ్య గారు, హెవీ వర్క్ ఉంటుంది. కనీసం ఫుడ్ తినడానికి కూడా టైం సరిపోవట్లేదు. అమ్మయ్యా,
నువ్వు అంత బిజీగా ఉంటేనే నాకు మంచిది. నువ్వు కొంచెం ఖాళీగా ఉన్నా నాకు ప్రమాదమే అని మనసులో అనుకొని చేతిలో ఉన్న కవర్ వైపు ఆశ్చర్యంగా చూస్తుంది. అత్త, నీ కోడలు షాపింగ్ చేసుకుని వచ్చింది అని రాగాలు తీస్తుంది మేఘన. ఓ గాడ్, దీనికి కూడా ఇలా అడుగుతారని తెలిస్తే ఆ కవర్ నా కారులోనే ఉంచేవాడిని అనుకుంటాడు రణవీర్. నా పర్మిషన్ లేకుండా షాపింగ్ చేశావా అని సీరియస్గా అడుగుతుంది రాజనందిని. మా అత్తయ్య పర్మిషన్ లేకుండా షాపింగ్ ఎలా చేస్తావు అని రెచ్చిపోయి తన చేతిలో ఉన్న ప్యాకెట్ తీసి విసిరి కొడుతుంది మేఘన. మేఘన వైపు కోపంగా చూస్తుంది సాగంధిక. చూసావా అత్తయ్య, నీ ముందు నన్ను ఎంత కోపంగా చూస్తుందో అంటూ ఇంకొంచెం రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటుంది మ్యాగీ. అదే మేఘన. మా అత్తయ్య పర్మిషన్ లేకుండా షాపింగ్ చేయడానికి నీకెంత ధైర్యం అంటూ సాగంధికను కొట్టడానికి చెయ్యెత్తుతుంది మేఘన. ఆ చేతిని గాల్లో ఉండగానే పట్టుకుంటుంది సాగంధిక. సాగంధిక అలా పట్టుకుంటుందని ఎక్స్పెక్ట్ చేయని మేఘన ఈగో హర్ట్ అవుతుంది. చూసావా అత్తయ్య, నీ కోడలు ఏం చేస్తుందో? అసలు నేనేం చేశాను మేఘన? నువ్వే వచ్చావు, నా చేతిలో ఉన్న ప్యాకెట్ విసిరేశావు, నన్ను కొట్టడానికి చెయ్యెత్తుతున్నావు. అసలు నేను చేసిన తప్పేంటో చెప్పు అని గట్టిగానే నిలదీస్తుంది సాగంధిక. వాళ్ళ అమ్మ ముందు సాగంధిక అలా మాట్లాడుతుంటే అప్పుడు కూడా అలాగే చూస్తుంటాడు రణవీర్. రాజనందిని కూడా బాగా కోపం వస్తుంది. ఎందుకంటే నా మేనకోడలు చేయి పట్టుకొని తన ఇష్టం వచ్చినట్టు చేస్తుంది అని. తను కూడా నోరు పారేసుకోవాలి అనుకుంటుంది, కానీ రణవీర్ ముందు బయటపడడం ఇష్టం లేదు. ఏంటత్తయ్య గారు సైలెంట్గా ఉంటారు? నేనేం తప్పు చేశాని అడగండి. నన్నెందుకు కొట్టడానికి చెయ్యెత్తిందో నాకు ఇప్పుడు తెలియాలి అంటూ మేఘన చెయ్యిని విసురుగా కిందకి వదులుతుంది సాగంధిక. చెయ్యి చాలా గట్టిగా పట్టుకోవడంలో పాపం నొప్పిగానే ఉంది మేఘనకి. తనకి కూడా గట్టిగా అరవాలని, సాగంధికని కొట్టాలని ఉంది. కానీ రణవీర్ ముందు జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా చేస్తే మొదటికే మోసం వస్తుందని కోపంగా చూడడం తప్ప ఏమీ చెయ్యట్లేదు రాజనందిని. చూసావా బావా, తను ఎలా మాట్లాడుతుందో? నువ్వేంటి సైలెంట్గా ఉన్నావు? ఇది ఆడవాళ్ళ విషయం, ఇలాంటిది ఏదైనా ఉంటే అమ్మ చూసుకుంటుందిలే అంటూ ఫోన్లో తలదూరుస్తాడు రణవీర్. కానీ లోపల మాత్రం భలే సంతోషపడుతున్నాడు. మా అత్తయ్య తరపున నేను అడుగుతున్నాను, చెప్పు. మా అత్త పర్మిషన్ లేకుండా ఎందుకు షాపింగ్కి వెళ్ళావు? మాకు చెప్పకుండా ఎందుకు కొనుక్కున్నావు? మేఘన చెయ్యి వదిలిన తర్వాత వెళ్ళి ఆ ప్యాకెట్ తీసుకొని గట్టిగా పట్టుకుంటుంది సాగంధిక. ఏంటి, అందులో ఏదో నిధి నిక్షేపాలు ఉన్నట్టు అంత గట్టిగా పట్టుకుంటున్నావు అని అనుమానంగా అడుగుతుంది మేఘన. చూడండి అత్తయ్య గారు, నేను మీరు చెప్పినట్టే వింటున్నాను. ఈ ఇంట్లో ఏ విషయంలోనూ జోక్యం చేసుకోవట్లేదు. అలాగే పొద్దున వెళ్ళి సాయంత్రం వస్తున్నాను. నాకు తెలియక మీ అబ్బాయికి దోశ పెట్టాను. ఇక తర్వాత నేను ఆ విషయంలో అస్సలు పట్టించుకోలేదు. ఇంట్లో మీరందరూ బంధువులే కదా, అలాగే నాకు కూడా బంధువులు ఉంటారు. అనుకోకుండా అతను షాప్కి వచ్చాడు. నాకు పెళ్ళైందనే విషయం తెలిసి అప్పటికప్పుడు ఒక డ్రెస్ కొని నా చేతికిచ్చాడు. మేఘన ఏదో మాట్లాడబోతే, ఒక్క నిమిషం ఆగు. అత్తయ్య గారు, నిజానికి అతను నాకు కజిన్ అవుతాడు, మా అన్నయ్య. నన్ను నా భర్తని తీసుకొని వాళ్ళ ఇంటికి డిన్నర్కి రమ్మని ఆహ్వానించాడు. కానీ మీ పర్మిషన్ లేకుండా వస్తానని మాట ఇవ్వలేను కదా. మీరంటే నాకు చాలా గౌరవం. మీ మాట కాదని వస్తానని ఎలా చెప్తాను చెప్పండి? అందుకని వీలు చూసుకొని వస్తాము అని చెప్పాను. మీకు పర్మిషన్ ఇవ్వాలి, అలాగే మీ అబ్బాయికి వీలు కుదరాలి. ఎప్పుడు వెళ్తానో నాకే తెలీదు, అందుకనే అలా చెప్పాను. వెంటనే అతను ఆ షాప్లోనే ఒక డ్రెస్ కొని, నీకు పెళ్ళైంది కదమ్మా, నా తరపు నుంచి ఇదొక చిన్న గిఫ్ట్ తీసుకో అని చెప్పి ఇచ్చాడు. అలాగే తను ఆశీర్వాదం కూడా ఇచ్చాడు. దాంతో పాటుగా
ఒక 2 మూరలు మల్లెపూలు ఇచ్చాడు. తోబుట్టువుని కాబట్టి చేతికి గాజులు ఇచ్చాడు. అయితే తప్పేంటి? రణవీర్ అభినందనగా తన వైపు చూడడం గమనిస్తుంది సాగంధిక. మీ ఇష్టం అత్తయ్య గారు, వద్దు అంటే చెప్పండి. మా అన్నయ్య ఇంటికి వెళ్ళి ఈ డ్రెస్ మా అత్తయ్య గారు తీసుకోవద్దు అన్నారు అని చెప్పి వాళ్ళకే ఇచ్చేస్తాను. తన కోడలికి కనీసం ఎవరో ఇచ్చిన చీర కూడా తీసుకొనివ్వట్లేదు, తన అన్నయ్య ఇచ్చిన డ్రెస్ వేసుకొనివ్వట్లేదు అని మీ గురించి అందరూ తప్పుగా మాట్లాడుకుంటారు. మీ గురించి అలా మాట్లాడితే ఎంత చీప్గా ఉంటుందో ఆలోచించండి అంటూ కర్ర విరగకుండా పాము చావకుండా సమాధానం చెప్తుంది సాగంధిక. సాగంధిక మాట్లాడే మాటలకి చాచి కొట్టాలన్నంత కోపం వస్తుంది రాజనందినికి. కానీ రణవీర్ ముందు చేయలేకపోతుంది. ఎవరు పడితే వాళ్ళు ఇస్తే తీసుకోవడమేనా? మేఘన నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు అంటూ తన వైపు వేలు చూపించి మరీ చెప్తుంది. నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఇస్తే తీసుకుంటే అది తప్పు, కానీ అతను మా అన్నయ్య, తీసుకుంటే తప్పేంటి? నువ్వు ఆశపడకు, నాకు బాయ్ ఫ్రెండ్లు, పెళ్ళికి ముందు ఎఫ్ఐఆర్లు అలాంటివేమీ లేవు అని ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది సాగంధిక. అసలు నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. మా అన్నయ్య నాకు గిఫ్ట్ ఇచ్చాడు, నేను తెచ్చుకున్నాను. ఇక్కడ మీ అందరికీ నష్టం ఏంటి? దానికి ఎందుకు ఇంత పంచాయతీ చేస్తున్నారు? అసలేంటి? మీ అబ్బాయికి దోశ పెడితే తప్పు, దానికి ఒక పంచాయతీ. మా అన్నయ్య డ్రెస్ ఇస్తే అది నేను తీసుకుంటే తప్పు, దానికి ఇంకొక పంచాయతీ. ఎందుకో అత్తయ్య గారు ఇదల్లా ఇలా చేస్తున్నారు అని డైరెక్ట్గానే అడుగుతుంది సాగంధిక. ఇక తప్పని పరిస్థితుల్లో కోడలికి సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి. మేఘన నువ్వు ఆగు, సాగంధిక బాగా అలసిపోయి వచ్చావు, వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఏదైనా తినేసి పడుకో అని ఆర్డర్ వేస్తుంది రాజనందిని. కుదరదు అత్తయ్య గారు. ఆ మాటకి ఇంట్లో అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. ఎందుకంటే ఆవిడ ఏం చెప్తే అదే జరుగుతుంది. కానీ ఇక్కడేమో అది కుదరదు అంటుంది సాగంధిక. తను ఇలా మాట్లాడుతుంటే రణవీర్ కళ్ళల్లో సంతోషాన్ని కూడా గమనిస్తుంది. ఏ అత్తయ్య, ఈ ఇంట్లో ఎవరితోనూ నేను గొడవ పడలేదు, అందరితో నార్మల్గా మాట్లాడాను. పైగా అందరినీ గౌరవిస్తూ గారు అని పిలుస్తున్నాను. అలాంటిది నేనే తప్పు చేయకపోయినా నా చేతిలో ఉన్న డ్రెస్ కవరు విసిరేసింది. అందరి ముందు నన్ను అవమానించాలని ప్రయత్నించింది. నన్ను కొట్టాలని కూడా ట్రై చేసింది. అలా చేసిన అమ్మాయిని వదిలేసి వెళ్ళమంటారేంటి? నాకు సారీ చెప్తే తప్ప ఇక్కడి నుంచి కదలను అంటుంది సాగంధిక. ఏంటి, నా మేనకోడలు నీకు సారీ చెప్పాలా అని మొదటిసారిగా నోరు తెరుస్తుంది రాజనందిని. నేను ఏ తప్పు చేయలేదు, కానీ నన్ను మీ ముందుకు ఇరికించాలని ట్రై చేసింది. కొట్టడానికి చెయ్యెత్తింది. నాకు అవమానం జరిగితే మీరెలా ఊరుకుంటారు అత్తయ్య గారు? అప్పుడు కోడలికి సపోర్ట్ చేయని అత్త అని మిమ్మల్ని అందరూ తప్పుగా అనుకుంటారు. ఈ రాజనందిని కోడలికి అవమానం జరిగితే ఎలా చెప్పండి? అందుకని మేఘన నాకు సారీ చెప్తే నేను లోపలికి వెళ్ళిపోతాను, లేదంటే నేను కదలను. ఇక్కడి నుంచి ఎవరిని వెళ్ళనివ్వను అంటూ అక్కడే సోఫాలో కూర్చుంటుంది. అత్తయ్య, నేను దీనికి సారీ చెప్పను అని పట్టుపడుతుంది మేఘన. చెప్పిస్తాను కదా, వెయిట్ చేయి అని నవ్వుతూనే కూర్చుంటుంది సాగంధిక. మొదటిసారిగా రణవీర్ సాగంధిక వైపు చూసి అలా ఒక స్మైల్ ఇచ్చి నార్మల్ అయ్యాడు. అది ఎవరూ గమనించలేదు, కానీ సాగంధిక చూస్తుంది. ఏంటి, కొత్తగా రణవీర్ మొహాన్న స్మైల్ వస్తుంది, వేరియేషన్స్ కనిపిస్తున్నాయి కదా మన హీరో గారికి. చూద్దాం ఏం జరగబోతుందో ముందు ముందు. మీకు స్టోరీ నచ్చిందని అనుకుంటున్నాను. స్టోరీ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.